సంగారెడ్డి జిల్లాలో శ్రీ 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 దత్తగిరి మహారాజ్ 47వ వార్షిక అమర తిథి సందర్భంగా భక్తి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బెల్లాపూర్ ఆశ్రమం నుండి బర్దీపూర్ ఆశ్రమం వరకు పాదయాత్ర, రథయాత్ర, పల్లకి సేవలను భక్తులు వైభవంగా నిర్వహించారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు జరిగిన ఈ 37వ పాదయాత్రను మాతృశ్రీ అనసూయ మాత మరియు శ్రీ 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 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ ఆశీస్సులతో శ్రీ 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 1008 మహంత మహామండేశ్వర్ డాక్టర్ సిద్ధేశ్వరానంద గిరి మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం జగద్గురువు ఆది శంకరాచార్యులు 108 విగ్రహాలను స్థాపించాలనే సంకల్పంలో భాగంగా తొలి విగ్రహాన్ని బర్దీపూర్లోని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో తడాల అప్ప రాజేశ్వర్ శివ స్వామి మహారాజ్, ఉజ్వల్ రెడ్డి, దత్తగిరి ఆశ్రమ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అల్లాడి వీరేశం తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ దత్తగిరి నమః. ఈరోజు జగద్గురు శంకరాచార్య విగ్రహ ప్రతిష్టావిష్కరణ కార్యక్రమము. ఇది ఎటువంటిదంటే, మనం ధర్మాన్ని రక్షిస్తే మనకు ధర్మం రక్షిస్తుంది. అటువంటిది మనం అనేటట్లాంటి నేనంటే ఒకటే అనేటట్లాంటిది అనేకంలో ఏకం ఉందని చెప్పినట్లాంటి చరిత్ర ఏముందంటే జగద్గురు శంకరాచార్యది. అనేక ప్రాణులు ఉన్నాయి, అనేక ప్రాణులు ఒకటే ఉండని చెప్పి అద్వైత సాంప్రదాయం చెప్తుంది. ఇది సనాతన ధర్మం చెప్తుంది కనుక ఆ ధర్మంలో మనమందరం నడవాలని చెప్పేసి ఉపదేశించినట్లాంటి జగద్గురు శంకరాచార్యులు వారికి ఏమన్నంటే వారి విగ్రహాలు ఒక 108 విగ్రహాలను ఒక సంవత్సరం లోపల కానీ పూర్తి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. భక్తులు సహకరిస్తే 108 విగ్రహాలు ఎక్కడో రోడ్డు మీద కానీ చౌరస్థల మీద కానీ అట్లాంటి సత్పురుషుల విగ్రహాలు కాకుండా మనం ఎక్కడైతే దేవస్థానం ఉన్నదో అక్కడ గురుస్థానాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ గురువు ఉంటాడు, ఎక్కడ గురువు ఉంటాడో అక్కడ దేవుడు ఉంటాడు. అటువంటిది ఏమనంటే ఇప్పుడు పురాతన దేవాలయం ఎన్ని ఉన్నప్పటికైనా దేవాలయాలు గురుస్థానాలు లేవు. అందు గురించి అన్నట్ల ఈ గురుస్థానాన్ని అన్ని దేవస్థానాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి తపన ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మీరందరూ సహకరించి ఇది 108 విగ్రహాలను కొన్ని రోజులలో పూర్తి చేయాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం. దానికి మీ అందరు సహకారం కావాలని చెప్పేసి ఆ స్వామీజీ గారు ఆశ ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ అవధూత చింతన శ్రీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.